యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనము. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నేను నిర్మించిన వాడు ఎలాగో సెలవిచ్చినాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఇది నా దేవుని యొక్క వాక్యం ద్వారా దాంపత్య జీవితము బలపడడానికి యెషయా ప్రవక్త ద్వారా 43వ అధ్యాయంలో 3 సూత్రాలను మన కొరకు పొందుపరిచి ఉన్నాడండి. యెషయా గ్రంథకర్త ఇజ్రాయేలుకు యెహోవాకు మధ్యనున్న రిలేషన్ గురించి ఆయన మాట్లాడుచున్నాడు. యెహోవా తండ్రి ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుచున్నాడు. ఇది నా కుటుంబ వ్యవస్థకు చాలా ప్రాముఖ్యమైన ఈ 3 సూత్రాలు మన కుటుంబాల్లో మన జీవితాలు మనం పాటిస్తే అది ఎంతో ఆశీర్వాదం అండి. యేసు ప్రభు కొనమే ప్రసంగంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 వచ్చి రాస్తాడు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పిన చేయవాడు బుద్ధిమంతుని పోలి ఉండెను. వివాహ వ్యవస్థ అన్నది కొన్ని మంచి యొక్క పునాదులు కలిగి ఉంటాయి. కొన్ని పునాదులు ఫౌండేషన్ సరిగా లేకపోవడం వల్ల కూలిపోవడం జరుగుతుందండి. దేవుడి వివాహమును కట్టువాడు దేవుడైతే దాన్ని పడగొట్టేవాడు సత్యమైన సాతాను. ప్రతి ఒక్క దాంపత్య జీవితంలో ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే వారి యొక్క దాంపత్య వ్యవస్థ అంత స్ట్రాంగ్ గా ఉంటుందండి. ఇది నా దేవుని యొక్క వాక్యం ద్వారా యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడే మొట్టమొదటి మాట ఏమనగా, నీవు నా సొత్తు, యు ఆర్ మైన్. నా సొంత వాడవు, నా సొంత దానవు. తండ్రిని యెహోవా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుచున్నాడు. నువ్వు నా సొంత వ్యక్తివి, నువ్వు సొంతమైన వాడవు. మ్యారేజ్ అనేది కూడా ఇంతవరకు మన యొక్క మీ కుటుంబాలు మీ పెరుగుండొచ్చేమో కానీ ఏనాడైతే భార్యగా స్వీకరించారో ఆనాటి నుండి సమస్తమైన భారము, సమస్తమైన కష్టం ఎవరిదంటే భర్తదేనండి. మ్యారేజ్ మీన్స్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. పెళ్లి కాక మునుపు ఎలాగున్నారన్నది ఎవరు పట్టించుకోరు. పెళ్ళైన తర్వాత వారి కుటుంబ వ్యవస్థ ఎలాగున్నది అన్నది ప్రతి వారు గమనిస్తుంటారండి. ఒకళ్ళు బాగుంటే ఇది ఆదర్శవంతమైన కుటుంబం అని చెప్పి అంటారు. బాగోలేని పక్షంలో ఆ కుటుంబాన్ని చూసి వారు బాధపడుతుంటారు. ఇదే నేను వాక్యమైన దేవుడు మాట్లాడుచున్నాడు. యెషయా గ్రంథకర్త రాస్తున్నాడు, ఇశ్రాయేలు నిన్ను విమోచించిన వాడు ఎలాగ సెలవిచ్చినాడు, భయపడకమో, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాడు, నీవు నా సొత్తు. ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ కుటుంబంలో పాటిస్తామో, భార్య రెస్పాన్సిబిలిటీ భార్య పాటించాలి, భర్త రెస్పాన్సిబిలిటీ భర్త పాటించినప్పుడు ఆ దాంపత్య జీవితము వర్ధిల్లుతుంది, క్షేమం విస్తరిస్తుందండి. ఎవరి రెస్పాన్సిబిలిటీ ఎవరు పాటించకపోయినా సరే అది ఖచ్చితంగా అది వారి యొక్క దాంపత్య జీవితంలో సమస్యలు క్రియేట్ అవుతుంటాయి. ఇదేనా భార్యాభర్తలు దంపతులు ఇరువురు బిడ్డలకు ఆశీర్వాదవంతులుగా ఉండాలంటే వారి దాంపత్య జీవితం బలపరచబడడానికి మొట్టమొదటిసారిగా బాధ్యతను స్వీకరించాలండి.
రెస్పాన్సిబిలిటీని స్వీకరించాలి. ఈ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో ఖచ్చితంగా మన కుటుంబాల్లో దేవుని యొక్క అభిషేకం మన కుటుంబాలు నిలుస్తుందండి. మ్యారేజ్ మీన్స్ ఆ వైఫ్ అంటే భారం కాదు, కానీ భార్య అనగా బాధ్యత అనే సత్యం అని ఎరగాలండి. చాలా మంది భార్యను భారంగా భావిస్తారు, భార్యను చాలా భారంగా భావిస్తారు చాలా కుటుంబాల్లో. కానీ వాక్య ప్రకారం మనం గమనించినప్పుడు భార్య అనగా బాధ్యత. ఏనాడితే వ్యాధి అందును, బాధ అందును, ఆరోగ్యం అందును, కష్టం అందును నువ్వు ఈయనకే భార్య అయిందువా లేక ఈమెకే భర్త అయిందువా అని చెప్పి అడిగినప్పుడు వారు దేవుని యొక్క సంధిలో ప్రమాణం చేసిన ఆనాటి నుండి వారి యొక్క జీవితాలు వారు మర్చిపోలేనిది ఏమనగా, వారి దాంపత్య జీవితంలో ఇట్స్ మైన్, ఇది నా సొత్తు, నా యొక్క నన్ను ప్రేమించేది కనుక ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యతగా నేను స్వీకరిస్తున్నాను. భర్త అనగా భార్య ఫీలింగ్స్ అర్థం చేసుకునే భర్తగా ఉండాలండి. చాలా మంది కుటుంబాల్లో ఆ భార్య వారు జీవించేస్తారు, కానీ ఒకరి ఫీలింగ్స్ ఒకరికి అర్థం కావు, ఒకరి ఫీలింగ్స్ ఒకరికి అర్థం కావు. ఒకరి ఫీలింగ్స్ ఒకరికి అర్థం కావు. ఇదేనా చాలా మంది కుటుంబాలు కూలిపోవడానికి కారణం ఏంటంటే భార్య భర్తల మధ్యన ఆ ఫీలింగ్స్ అర్థం కానప్పుడు ఆ కుటుంబంలో చిన్న భిన్నములు ఏర్పడుతుంటాయండి. ఇదేనా వాక్యమైన దేవుడు మాట్లాడుచున్నాడు. బాధ్యతగా స్వీకరించిన భర్త ఎంతవరకు అయితే ఉంటాడో ఆ కుటుంబంలో సమస్యలు వచ్చినా కష్టాలు వచ్చినా నా భార్య కదా అని క్షమించుకుంటూ పోతాడండి. ఎప్పుడైతే ఆ యొక్క ఎడబాటు అనేది కలుగుతుందో ఆ ఎడబాటు ద్వారా ఇంకా లాంగ్ అలా దూరం అవుతుంటాడు, కానీ దగ్గరగా సమీపించలేరండి. కనుక చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలో ఎవరి ధర్మము వారు నెరవేర్చకుండా, భర్త ధర్మం భర్త నెరవేర్తించాలి, భార్య ధర్మం భార్య నెరవేర్తించాలి. ఈ ఇరువులో ఎక్కడ లోపం ఏర్పడినా సరే ఆ కుటుంబంలో సమస్యలు రాక మానవు ఖచ్చితంగా సమస్యలు వస్తాయండి. ఇదే వైఫ్ అంటే భార్య అంటే చాలా మంది కుటుంబాల్లో WIFE దీన్ని ఎలాగంటే, W అనగా వాషింగ్, I అనగా ఐరనింగ్, F అనగా ఫీడింగ్, E అనగా ఎంటర్టైన్మెంట్. భార్యను అలాగా చాలా కుటుంబాలు చూస్తారండి, భర్త లేని వాళ్ళు చూస్తుంటారు. నాకు నా బట్టలు ఉతకాలి, నా బట్టలు ఐరన్ చేయాలి, నాకు టైంకి భోజనం సమకూర్చాలి, నాకు టైంకి కాలక్షేపం చేయగలిగే భార్య కావాలి. చాలా కుటుంబాలు ఇది ఈ రూల్ పాటిస్తున్నాయి. కాబట్టి భార్య బాధ భర్తకు అర్థం కాదు, భార్య సమస్యలు భర్తకు అర్థం కావు. నా భర్త ఎప్పుడు ఇంటే నా ఫీలింగ్స్ అర్థం చేసుకోడు, నాకున్న కష్టం నా భర్తకి ఎరగడు అని చెప్పి అనుకుంటుందండి. వాడు మనం గమనించాలి, భర్తగా ఉన్నవారు ఎవరైనా సరే భార్య మనోభావాలను గౌరవించేవాడే నిజమైన భర్త అండి. భార్య యొక్క మనోభావాలను గౌరవించలేని వాడు సరైన వాడు కాదు, యజమానుడు కానే కాదు. భార్య యొక్క మనసు అర్థం చేసుకొని భార్య మనసుతో కలిసి వారు ఎప్పుడైతే కలిసి అవుతారో ఆ కుటుంబము వర్ధిల్లిన కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబం క్షేమ విస్తరించబడిన కుటుంబం ఉంటుంది. అది యెషయా ప్రవక్త రాస్తున్నాడు, ఓ ఇశ్రాయేలు, యాకోబు, నిన్ను సృజించడానికి యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఎలా సెలవిచ్చినాడు, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచినాను, నీవు నా సొత్తు. ఇదేనా దంపతులుగా ఇదేనా అటెండ్ అయిన వారు ప్రతి వారు భర్తలుగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించుకుందా, నా భార్య పట్ల నా ధర్మం ఎలా వ్యవహరిస్తున్నాను.
భార్యలకు ఉన్న వారు వారికి వారు ప్రశ్నించుకోవాలి, నా భర్త నేను ఎలాగా ప్రవర్తిస్తున్నా. ఎందుకంటే వాక్యం దగ్గర అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, భర్తలారా మీ భార్యను ప్రేమించుడి, భార్యలారా మీ భర్తలకు విధేయులండి. ఈ వాక్యం అయితే బాగుంది, కానీ నిజ జీవితంలో ఎవరు పాటించమండి. కానీ ఇది పాటించినప్పుడు దాంపత్య జీవితం అది వారి యొక్క పునాది, వారి యొక్క ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అది పడిపోవడానికి కానీ, అది జారిపోవడానికి కానీ, అది కూలిపోవడానికి కానీ ఏ మాత్రం అవకాశం ఉండదండి. దేవుడు ఎందుకంటే యెహోవా ఇల్లు కట్టించిన దాని కట్టేవారు ప్రయాసపడ్డ ఇల్లు కోసం రాయలేదండి ఆ మాట. రానైన సొలొమోను దేవుని యొక్క ఆత్మాభిషేకం చేత రాస్తున్నాడు, ఆ ఇల్లు అనగా జీవితం అనే ఇల్లు. ఎక్కడైతే రెండు మంచి హృదయాలు ఉంటాయో ఆ మంచి హృదయాలను దేవుడు ఒక్కడిగా కడతాడండి. ఆ నాటి నుండి ఆ కుటుంబము ప్రతిరోజు దేవునికి సమర్పించుకుంటూ వారి జీవితాలు దేవునికి అంకితం చేసుకుంటూ రావాల్సిన వారే ఉన్నారు. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉండదు, ఏ కుటుంబంలో అయితే మామూలు దేవునితో సహవాసం ఉండదు, ఏ కుటుంబంలో అయితే దేవునితో అన్యోన్యత ఉండదు, ఆ కుటుంబం కలకాలం సాగడం చాలా కష్టం అండి. ఈరోజు దేవుని యొక్క సంఘం చాలా కుటుంబాల్లో ఎందుకు సమస్యలు వస్తున్నాయి, ఎందుకు ఎక్కట్లు వస్తున్నాయి, ఎందుకు మానసిక ఒత్తిళ్ళు వస్తాయంటే ఎవరి బాధ్యతను వారు వ్యవహరించట్లేదని అర్థం. ఎవరి యొక్క రెస్పాన్సిబిలిటీ వారు పాటించట్లేదని అర్థం. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వలేని వాడు భర్త కానే కాదండి. రెస్పాన్సిబిలిటీ ఫీల్ కాని వారు భార్య కానే కారు. ఇదే దేవుని యొక్క వాక్యం ద్వారా మన ఫ్యామిలీస్ బాగుండాలంటే, మన కుటుంబం బాగుండాలంటే మొట్టమొదటి యొక్క సూత్రము, నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నీ బాధ్యతను నిర్వర్తించు. ఇది నా భర్త నావాడు, నా భార్య నాది. ఎప్పుడైతే నాది అంటున్నావో, యువర్ మైన్ అని అంటున్నావో, నువ్వు ఖచ్చితంగా మన జీవితంలో రెస్పాన్సిబిలిటీ మనం ఫీల్ అవ్వాలని. చాలా కుటుంబాలు కష్టం వచ్చినప్పుడు పుట్టింటికి వచ్చేస్తుంటారు, సమస్యలు వచ్చినప్పుడు పుట్టింటికి వచ్చేస్తుంటారు, లేక బాధలు వచ్చినప్పుడు వారి బంధువులు దగ్గర వారి సమీపస్తులు వెతుక్కుంటుంటారండి. కారణం ఏమనగా తన భర్త దగ్గర నుంచి పొందవలసిన ప్రొటెక్షన్ వారి జీవితంలో వారు పొందుకోలేకపోతున్నారు కాబట్టి వారి కుటుంబాన్ని వారు వెతుక్కుంటుంటారండి. వన్స్ దేవుని చేత అభిషేకింపబడిన తర్వాత, దేవుని చేత కట్టమైన కుటుంబము ఏనాడైతే భార్య భర్తలుగా దంపతులుగా చేరారో ఆనాటి నుండి భర్త ప్రేమ భార్య పొందుకోవాలి, భార్య ప్రేమ భర్త పొందుకోవాలి. ఎన్ని సమస్యలు వచ్చినా సరే వారి కుటుంబ వ్యవస్థను వారు పటిష్టంగా నిలబెట్టుకోవాలండి. ఆ కుటుంబం ఆశ్రయమైన కుటుంబంగా మార్చబడుతుంది. దేవుడు కుటుంబాన్ని ఆస్వాదించడానికి వచ్చాడు, కానీ కుటుంబాన్ని దేవుడు విడదీయడం రాలేదండి. కానీ సత్యమైన సాతాను ప్రతి క్షణం కూడా ఏ కుటుంబంలో అయితే ఆనందం ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే సంతోషం ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంటాయో ఆ కుటుంబాన్ని పడగొట్టాలని, ఆ కుటుంబాన్ని విడగొట్టాలని సాతాను ప్రయత్నం చేస్తుంటారండి. ఇదే నా వాక్యం అయితే మాట్లాడుతున్నారు, నీవు నా సొత్తు అనగా బాధ్యత అనే సత్యం ఎరగాలండి. ఇది నా ధర్మము, నా భర్తను నా బిడ్డను కాపాడుకున్న నా ధర్మము, నేను చేయవలసిన కార్యాన్ని చేయడం నా ధర్మము. ఎప్పుడైతే స్త్రీ తన బాధ్యతను నిర్వర్తిస్తుందో భర్తగా తన బాధ్యతను తన భార్య పట్ల నిర్వర్తించగలండి. ఒకరి యొక్క పర్సనల్ దీంట్లో ఒకరు తలపై ఇవ్వడు. ఎవరి దేవుడు యజమానికి ఇవ్వాల్సిన బాధ్యతలు యజమానికి ఇచ్చాడు, యజమానురాలకి ఇవ్వాల్సిన బాధ్యతలు యజమానురాలకి ఇచ్చాడండి. కానీ యజమాని యొక్క కీ యజమానురాలు తీసుకోకూడదు, యజమానురాల యొక్క కీ యజమాని తీసుకోకూడదండి. ఎవరి ధర్మం వారు నిర్వర్తిస్తే ఆ కుటుంబంలో ఆశీర్వాదం నిలుస్తుంది. మొట్టమొదటి యొక్క సత్యం. రెండోది ఏమనగా, నీవు జలముల్లో పడి దాటున్నప్పుడు నేను నీకు తోడై ఉన్నాను, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు, నీవు జలముల్లో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను. ఈ రెండో సత్యం అండి. ఎప్పుడైతే ఎవరి బాధ్యతను వాళ్ళు స్వీకరిస్తారు, రెండోది ఒకరి తోడు ఒకరు లభిస్తుందండి.
నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు, నా భర్త నాకు కావాల్సిన సమకూరుస్తున్నాడు, నేను ఏవైతే కోరుకున్నానో నా కోరికలు నా భర్త తీరుస్తున్నాడు. ఎప్పుడైతే భార్య తన భర్త పట్ల సంపూర్ణమైన ప్రేమను గుర్తిస్తుందో ఖచ్చితంగా భార్య తన భర్తకు తోడుగానే ఉంటుందండి. ఇదేనా భార్య దంపతుల యొక్క మధ్యన ఒకరి తోడు వరకు అవసరం అండి. ఈ తోడు అనేది ఎప్పుడైతే ఉంటుందో ఆ తోడు ద్వారా వారి జీవితాలు ఆశీర్వాదాలు ఉంటాయి. భార్యాభర్తలు అన్న యొక్క పదము లేక ఆ కుటుంబ వ్యవస్థ దేవుడు ఎంత అద్భుతంగా కట్టాడంటే అది ఎప్పుడు కూలిపోకుండా ఉండాలంటే ఒకరితోడు ఒకరికి అవసరం అండి. ఒకరితోడు ఒక అవసరం. వృద్ధులకు బిడ్డలతో అవసరం, భార్యకు భర్తతోడు అవసరం, భర్తకు భార్యతో అవసరం, పిల్లలకు తల్లిదండ్రులతో అవసరం. ఇలాగ ఎక్కడ చూసినా సరే అది లింక్ అయి ఉంటుందండి. అది ఎప్పుడు లింక్ అయిపోదు. తోడు లేని ప్రాంతం ఒకే ఒక ప్రాంతము, అది అందరికీ తెలుసండి. అక్కడ తోడు లేకుండా వెళ్ళాలి. ఒకరిని నేను నీతో వస్తానని చెప్పడానికి వీల్లేదండి. ఇదైనా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, ఇశ్రాయేలు నేను నీకు తోడై ఉన్నాను, నీకు కావాల్సిన ఇచ్చేవాడు నేనే. నువ్వు జలంలో పడి రాజులప్పుడు నేను నీకు తోడై ఉన్నాను, నదుల్లో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను. అవి నీ మీద పొల్లి పారవు. ఏ సమస్యలు ఏ కష్టాలు వచ్చినా అవి నేను ఏమీ చేయవు. ఎప్పుడైతే భార్యాభర్తల తోడు ఒకరొకరు సంపాదించుకుంటారో వారు ఏ పని తలపెట్టినా సరే ఖచ్చితంగా అది వెంటనే వర్ధిల్లుతుంది, అని వెంటనే అభివృద్ధి పొందుతుంది. భర్తకు భార్యకు మధ్యలో సీక్రెట్స్ ఉంటే మాత్రం ఆ కుటుంబము శాంతి సమాధానం లేని కుటుంబం ఉంటుందండి. ఎందుకంటే భార్యాభర్తలు దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఆ సీక్రెట్స్ లేకుండా వారి మనసులు ఓపెన్ గా ఉంటే, వారు ఒకరినొకరు షేర్ చేసుకునే యొక్క భావం ఉంటే ఆ కుటుంబంలో ఖచ్చితంగా ఆశీర్వాదం నిలుస్తాయని. కానీ చాలా మంది అంటారు ఇవి చెప్పడం ద్వారాగా భార్యాభర్తల సమస్యలు వచ్చేస్తాయి, వాళ్ళకి గొడవలు వచ్చేస్తాయని చెప్పి. అప్పుడు తెలియకపోవచ్చేమో, తర్వాత నీ భార్య ఖచ్చితంగా తెలుస్తుంది, లేక నీ భర్త ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడు ఖచ్చితంగా ఇంకా పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుందండి. ఆ ప్రాబ్లమ్స్ రాకుండానే దేవుని యొక్క రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయితే రెండోదిగా నువ్వు ఖచ్చితంగా ఒకరితోడు ఒకరు లభిస్తుందండి. యెషయా గ్రంథం ఎంత చక్కగా రాస్తున్నానంటే, నేను నీకు తోడైనానని ఇజ్రాయెల్ యొక్క యెహోవా తండ్రి ఇజ్రాయెల్ ప్రజలతో చదివించిన మాట భర్త తన భార్యకు ఇవ్వాలండి. ఆ భరోసానే ఇవ్వాలి, ఆ నమ్మకాన్ని చూపించాలి. భార్య కష్టంలో ఉంటే ఏం అవసరం లేదండి, భార్య భుజమే చేస్తే చాలండి. భార్య భుజమే చేసినప్పుడు భార్య అనుకుంటుంది, నా భర్త నాకు తోడుగా ఉన్నంత వరకు నాకు ఏది కూడా లోటు లేదు. ఈ తోడు లేని యొక్క కుటుంబాలు ఎక్కడైతే ఉంటాయో ఆ కుటుంబంలో శాంతి ఉండదు, ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు, ఆ కుటుంబంలో సమాధానం ఏర్పడదండి. ఇదైనా రెండో సూత్రం మనం గమనించాలి. ఒకరి తోడు వరకు లభిస్తుందో లేదా అన్నది మనం ఎరగాలండి. ఒకవేళ కానీ ఇక నూతన వస్త్రంలో బావగారి కుటుంబే కావచ్చు, లేక నా కుటుంబే కావచ్చు, మనందరి కుటుంబాలే కావచ్చు, ఒకరి తోడు ఒకరు లేకున్నట్లయితే ఒకసారి ఈ రాత్రి ఎవరికొరు సపరీక్ష చేసుకోవాల్సి ఉన్నామండి. 4వ సూత్రం 3వ సూత్రం 4వ వచనంలో, నీవు నా దృష్టికి ప్రియుడివైనందున గనుడివైతివి, నేను నిన్ను ప్రేమించున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగిస్తున్నాను. 4వ వచనం రాస్తున్నాడు, నీవు నా దృష్టికి ప్రియుడివైనందున గనుడివైతివి, నేను నిన్ను ప్రేమించున్నాను. మీరు గమనించండి, నీవు నా సొత్తు అనగా యువర్ మైండ్, రెస్పాన్సిబిలిటీ బాధ్యత. రెండోది తోడు. ఈ తోడు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రేమ ఉంటుందండి. ఎప్పుడైతే ఒకరి తోడు ఒకరు లభిస్తుందో వారి మధ్యన మూడోది ఏంటంటే ఆ ప్రేమ ఏర్పడుతుంది. ప్రేమ సమస్తమైన దోషములను కప్పును. ప్రేమ సమస్తమైన దోషములను కప్పును. ఇదైనా దేవుని యొక్క వాక్యం ద్వారాగా ప్రేమించలేని భార్య అయిని ప్రేమించలేని భర్త అయినా సరే వారి జీవితాలకు
ధన్యత అనేది మనం చూడలేమండి. ఎందుకంటే భర్తల కన్నా వారికి ప్రేమను వ్యక్తపరచడం రాదు, భార్యలు అన్న వారికి లోబడి రాదు. అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాటను బట్టి అయితే, భర్తలారా మీరు భార్యను ప్రేమించడం ఎందుకు అంత గట్టిగా బిగ్గరగా అరుస్తున్నారంటే, భర్తలకు ప్రేమించడం రాదండి, వ్యక్తపరచడం రాదు. ఆ ప్రేమను సంపూర్ణంగా చూపించలేడు భర్త అన్నవాడు. భార్య భర్తలకు లోబడే తత్వం లేదు కాబట్టి అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘాన్ని రాస్తున్నాడు. ఆ ఎఫెసు సంఘం అంతా కూడా ఆ స్త్రీల విషయంలో కానీ అపోస్తలుడైన పౌలు ఎంత చక్కగా రాస్తున్నాడంటే, వారు భర్తలకు భార్యను లోబడకుండా భార్యలను భర్తలు ప్రేమించుకుని ఉన్నప్పుడు పౌలు వారిని కలిస్తూ మాట్లాడుతున్నాడండి. ఇదైనా దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఎప్పుడైతే ఆ మాట భర్త నోటి నుంచి వస్తుందో, భార్య ఖచ్చితంగా దాన్ని సంతోషంగా స్వీకరిస్తుందండి. బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఒక స్పీకర్, మంచి స్పీకర్ ఒక ఆయన వచ్చాడు, ఆయన పేరు మర్చిపోయాను. ఆయన ఏమనంటే ఉదయకాలం నుంచి సాయంకాలం లోపల రోజుకి 200 సార్లు అయినా సరే ఐ లవ్ యూ అని చెప్పాలంటే భార్యలో. అంటే నేను అక్కడ చాలా మంది అడిగారు, పాస్టర్ గారు మీరు ఐ లవ్ యూ అని చెప్పమన్నారు, ఇంకా వేరే పని అంటూ ఏమి ఉండదా అంటే, ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే, నీ ప్రేమను నీ నోటి మాట ద్వారా కాకుండా నీ చేతుల ద్వారాగా, నీ క్రియల ద్వారాగా, నీ తలంపుల ద్వారాగా ఏదో ఒక రూపంలో నీ భార్యని ప్రేమిస్తాను చూపించారు. ఇదేనా దేవుని యొక్క వాక్యం ద్వారా కుటుంబం అనేది దేవుడు కట్టిందండి. అది మన చేతిలో ఉంది. దాన్ని పడగొట్టుకోవాలన్నా మన చేతిలో ఉంది, దాన్ని కాపాడుకోవాలని మన చేతిలో ఉంది. అది నిలబెట్టుకోవాలని మన చేతిలో ఉంది, దాన్ని కొలదీయాలని మన చేతిలో ఉంది. ఇదేనా ఎవరైతే యేసుక్రీస్తు అనే వాక్యం మీద వారి యొక్క ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారో ఆ కుటుంబం స్ట్రాంగ్ గా ఉంటుందండి. ఎవరైతే వాక్యం మీద వారి కుటుంబాన్ని కట్టుకోకుండా ఈ ఇసుక మీద కట్టడానికి లేక మామూలుగా ఫౌండేషన్ వేసుకోవడానికి ప్రయత్నం చేస్తారో ఆ కుటుంబం కూలిపోవడానికి అవకాశం ఉంటుందని ఇది నా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నారు. మనము మన యొక్క కుటుంబాన్ని మనం సంపూర్ణంగా ప్రేమించగలుగుతున్నామా? తల్లిదండ్రులు బిడ్డలు చాలాసార్లు తల్లిదండ్రులకు వచ్చినప్పుడు వారితో మనసు విప్పి కమ్యూనికేషన్తో వారితో మాట్లాడగలుగుతున్నామా? బిడ్డలు వారి యొక్క బాధలు తండ్రులతో తల్లిదండ్రులతో షేర్ చేసుకోవడానికి వచ్చినప్పుడు వారికి కొంత సమయం కేటాయించి వారితో మాట్లాడి వారి యొక్క ఆలోచనలు తెలుసుకొని వారి ఉద్దేశాలు తెలుసుకొని వారితో మనము వ్యవహరించగలుగుతున్నామా? చాలా మంది యవ్వన కాలంలో ఉన్న బిడ్డలు వారు చెప్పిన మాట ఏమన్నా, నా తల్లిదండ్రులు నాతో అన్నిటికీ సమయం ఉంటుంది కానీ నాతో మాట్లాడడానికి సమయం ఉండదు. చాలా మంది బిడ్డలు పేరెంట్స్ ని బట్టి ఏడుస్తుంటారండి. ఒక దేవుని కలిగిన కుటుంబము, దేవుని ఎరిగిన కుటుంబం ఏ కుటుంబం సరే తమ బిడ్డల పట్ల బాధ్యతలు వ్యవహరించాలి, తమ బిడ్డలకు తోడునివ్వాలి, తమ బిడ్డలను ప్రేమించగలగాలి. ఇదే వాక్యం ఏంటి మాట్లాడుచున్న మనం ఆ కార్యం చేయగలుగుతున్నామా? చేసే దేవుని స్తోత్రం. చేయలేకపోతే ఎక్కడి నుంచైనా మనం సరి చేసుకోవాలండి. బిడ్డలకు సంపూర్ణమైన ప్రేమ ఇవ్వలేని తల్లిదండ్రులు ఉన్న కన్నా వారు లేకపోవడం విన్నా. ఎందుకంటే తల్లిదండ్రులు బిడ్డలు దేవుడు ఇచ్చాడు అంటే వారిని గొప్ప జనాంగంగా చేయడానికి దేవుడు నిన్ను ఒక లెక్కడుతాడండి. నా కుమారుడు నా కుమార్తె నీకు బిడ్డలు ఇచ్చానయ్యా, నీ బిడ్డలు నువ్వేం చేసావు అంటే నువ్వు చెప్పాలి. మనం చెప్పగలగండాలండి. దాన్ని సొలొమోను రాస్తాడు, వారితో తన అంబుల పొంగు నింపుకుని వారు దాన్ని రట్టు వారు సిగ్గుపడక గుమ్మములు తమ విరోధులతో వాదించదు. అంబుల పొంగు అనేది వెనక భాగం ఉంటుందని, ముందు భాగం ఉండదు. బాణములన్నీ ఆ యొక్క అంబుల పొందులు వేస్తారు. ఈ యొక్క వేటగాడు ఏం చేస్తాడంటే ఇలా తీసినప్పుడు ఏ బాణం వస్తుందో ఎవరికి తెలియదు, ఏ బాణం తీస్తాడో ఎవరికి తెలియదు. దేవుడి యొక్క సన్నిధిలో బలవంతులైన దేవుని యొక్క సన్నిధిలో అంబుల పొందిగా ఉన్న మన బిడ్డలు, ఆ బాణములకు ఉన్న మన బిడ్డలు వారిని చెక్కి వారిని యొక్క జీవితాలు ఆశీర్వాదం చేసి వారిని గురుతర బాధ్యతలు వారి పట్ల మనం నెరవేర్చి తల్లిదండ్రులుగా వారి పట్ల ఏ కార్యాలైతే మనం చేయాలో అన్ని కార్యాలు చేసిన తర్వాత దేవుడు ఏ బాణం అయితే తెలుస్తాడో అది నా కుమారుడైతే దేవుడి స్తోత్రం, లేక మీ కుమార్ దేవుడి స్తోత్రం,
ఎవరికి దేవుడికి ఎవరైతే దొరుకుతాడో వాడిని వాడుకుంటాడండి. ఈరోజు ప్రశ్న అనగా, నా బిడ్డలను దేవుడు వాడుకుంటున్నాడా, మన బిడ్డలను దేవుడు వాడుకుంటున్నాడా? దేవుడి కోసము మన బిడ్డలు పెంచగలిగితే అంతకన్నా మిన్నైనది ఏం లేదు. మన ఆస్తి వస్తులు సమకూడవచ్చు, ఐశ్వర్య సమకూడవచ్చు, చదువు సమకూడవచ్చు, అన్నిటికన్నా మిన్నైనది దేవునికి అభిషేకం ఉండాలండి, దేవునికి ఆశీర్వాదం ఉండాలి, దేవుని యొక్క ధన్యత ఉండాలి, దేవుని యొక్క సంపూర్ణమైన ప్రేమ ఉండాలి. ఆ కుటుంబము బలా నమ్మకమైన మంచి దాసులా, నువ్వు కొంచెంలో నమ్మకం ఉండే కాదు, విస్తారమైన వాటి మీద నేను నియమిస్తానని చెప్పి దేవుడు మన బిడ్డలు బట్టి గర్విస్తాడండి. నా కుమారుని ప్రేమించి ఇచ్చిన సంతానం నా కోసం పెంచాడు కాబట్టి ఆ బిడ్డలు నేను ఆశ్రయిస్తానని చెప్పి దేవుని యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది నా వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న మాట ఎప్పుడైతే నువ్వు ఉచ్చరిస్తావో, భార్య ఏనాడు కూడా తన భర్తను కోరేది ఆస్తిపాస్తులు కాదండి. భార్య ఏనాడు కోరి తన భర్త నుంచి ఐశ్వర్యం కోరదు, లేక వెండి నగలు కోరదు. తన భర్త నుంచి కోరి సంపూర్ణమైన ప్రేమను కోరుతుందండి. నా భర్త నన్ను ప్రేమించినట్లుగా ఏ భర్త ఎవరిని ప్రేమించుకోడు, అది కోరుతుంది. కొంచెం మట్టుకు నువ్వు ప్రేమ చూపిస్తే 10 మందికి వెళ్ళినప్పుడు నా భర్త లాంటి భర్త ఎవరు లేరని చెప్తున్నాను. అది భర్తలకు ఉన్నవారు చేయలేకపోతున్నారు కనుక ఆ కుటుంబంలో సమస్యలు అనేవి క్రియేట్ అవుతున్నాయి. దీని వాక్యం నేను అందుకే పరమగీతాలు రాస్తాడు 1వ అధ్యాయం 2వ వచనంలో, ప్రేమ ద్రాక్షరసం కన్నా మిన్నైనది అంటాడండి. ప్రేమతో ద్రాక్షరసం కన్నా మిన్నైందట. ముఖ్యంగా యోహాను 2వ అధ్యాయం 4వ వచనం చూస్తే ద్రాక్షరసం అయిపోయిందట. కానాయక విందులో యేసు ప్రభు కానాయక విందుల కన్నా ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. కానీ మనం గమనిస్తే ప్రేమ ద్రాక్షరసం కన్నా మిన్నైనది అంటే అది ఎంత శ్రేష్టమైనదో ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు. ద్రాక్షరసం అయిపోయిందంటే ప్రేమ చల్లారిపోయింది. దంపతుల మధ్యలో కొంతకాలం ప్రేమ బాగా సాగుతుందండి. కొంతకాలమైన తర్వాత వారి మధ్య ఆ ప్రేమ చల్లారిపోతుంది. ఒక క్రైస్తవ కుటుంబము, దేవుని కుటుంబము, దేవుని ఎరిగిన కుటుంబము, దేవుని యొక్క నామంలో సాగే కుటుంబం ఏ కుటుంబం కూడా ప్రేమ చల్లారిపోకుండా వారి కుటుంబ వ్యవస్థలో వారు నిలబెట్టుకోవాలండి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని భర్తలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, నా యొక్క భర్త నన్నే కదా అన్నాడు, నా భర్తని సంపూర్ణంగా ప్రేమిస్తాను. ఇదే నేను వాక్యం ఏంటని మాట్లాడుతున్నాడు. ఎవరు ఏ కుటుంబంలో అయితే దేవుని కలిగి జీవిస్తారో ఆ కుటుంబంలో ఖచ్చితంగా యేసు అన్నవారు, యేసయ్య ఉంటే ఆ కుటుంబంలో ప్రేమ కొద్దిగా ఉండదండి. యేసు లేకుండా ఉన్న కుటుంబాల్లో ప్రేమ చల్లారిపోతుంది. యేసు లేని కుటుంబాల్లో నెమ్మది ఉండదు. యేసు లేని కుటుంబంలో సమాధానం ఉండదు. యేసు లేని కుటుంబంలో శాంతి ఉండదు. యేసు లేని కుటుంబంలో అనేకమైన సమస్యలు వస్తాయండి. ఇది నేను వాక్యం దేవుడు మాట్లాడుతున్నారు. యేసుని కలిగి జీవిద్దాం, తద్వారా సంపూర్ణ బలమును మనం పొందుకుందామని. యేసుని కలిగి జీవించిన వారు విస్తారమైన ఆశీర్వాదాలు వారి బిడ్డల పట్ల వారు సమకూర్చగలరు. యెషయా భక్తి హెచ్చరిక రాస్తున్నాడంటే, అయితే యాకోబు నిన్ను సృజించువాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడుగా ఇలా సెలవిచ్చినాడు, భయపడకము పేరు పెట్టి నేను పిలిచినాను, నీవు నా సొత్తు. మొట్టమొదటిసారి నీవు నా సొత్తు, యువర్ మైండ్ అంటే రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. రెండోదిగా జన్మంలో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడే ఉన్నాను. ఈ తోడు అనేది భార్య భర్తల మధ్యన కంపల్సరీ అవసరం. మూడోది అంటే నీవు నాకు ప్రియుడైనందున నీ గన్నుడు వైతివి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. భార్య భర్తల మధ్యన ఎప్పుడు కూడా ప్రేమను షో చేయాలండి. భార్య భర్తలు బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలంటే ఒక ఫ్రెండ్స్ మాదిరిగా ఉండాలి, లేక ఒక తండ్రి బిడ్డల మాదిరిగా ఉండాలని. ఆ బిడ్డ ఎప్పుడైతే అడుగుతుందో, తన భర్తను అడుగుతుందో, ఆ బిడ్డ యొక్క కోరికను తెచ్చడానికి తండ్రి ఖచ్చితంగా ప్రయాసపడతాడు. ఎప్పుడైతే భార్య భర్తల మధ్యన యొక్క ప్రేమ అన్యోన్యత ఏర్పడుతుందో ఆ కుటుంబము సమాధానం కలిగిన కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబం నెమ్మది కలిగిన కుటుంబం ఉంటుంది. ఈ దినాన్ని వివాహ దినం పాటిస్తున్న బావగారి కుటుంబానికే కానీ ఎందరికైతే వివాహాలు జరిగినాయో వారి కుటుంబాలకు దేవుడు ఈ ధన్యతలు, ఈ ఆశీర్వాదాలు కలుగు చేసి నడిపించి ఆశించి దీవించును గాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అమ్మా ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేయి. ప్రార్థన చేయమా. ఆన్ చేయి, ప్రార్థన అది ఆన్ చేయి, స్పీకర్ ఆన్ చేయి. చేయి. అమ్మ ప్రార్థనలో నడిపిస్తుంది. ప్రభాని పరిశుద్ధమైన పాదాలు వందనాలు తండ్రి. మా ప్రభా నీ కృపను బట్టి నాయన ప్రతి దినం మన సన్నిధిలో ప్రభుని యొక్క వాక్యం ధ్యానించుకుంటూ మా బిడ్డలు ప్రభు ప్రభా ప్రయోగించిన తండ్రి ప్రభు వాక్యంతో హెచ్చరించు ప్రభా నువ్వు మాకు సమయం ప్రభా స్తోత్రం నాయన దేవాన్ని రాత్రి సమయంలో ప్రభా మరొకసారి ప్రభా ప్రియ బిడ్డలందరం కలిసి మీ సన్నిధిలో ఉన్నామయ్యా. ప్రభా నీ ఏర్పాటును బట్టి నీ వాక్యం ప్రభా మాతో మాట్లాడే ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నా. మా ప్రభా నీకు స్తోత్రం నాయన. నువ్వు మా తండ్రి దినం మా ప్రభా ఆయన మాకు మంచి వాగ్దానం ఇచ్చావు ప్రభా. జలములలో పడి వెళ్ళిన ప్రభా, అగ్నిలో పడి వెళ్ళిన ప్రభా, ఎక్కడికి వెళ్ళినా నీకు ఏ ఆపద రాకుండా ప్రభా నేను కాపాడుతానని ప్రభా నా తండ్రి వాగ్దానం చేసిన మా దేవ ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా దేవ మా తండ్రి ఏ శోధన ఏ కష్టము ప్రభా చూడు వారి దాంపత్య జీవితాన్ని ప్రభావ మా తండ్రి గత సంవత్సరంలో ప్రభా నువ్వు కాపాడి ఆయన ప్రభా వారికి సంతానం ఇచ్చి వారికి నాయన ప్రభా అన్ని విధాలుగా మీరు తండ్రి నాయన ప్రభా ఆశీర్వదించారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ స్తోత్రం నాయన ప్రభా మా తండ్రి నూతన సంవత్సరంలో అడుగుపెట్టే భాగ్యం ఇచ్చావు ప్రభా. ఈ సంవత్సరం జీవితం అంతా కూడా ప్రభా నీకు సాక్షులుగా నీ సేవలో ప్రభా ముందుకు నడుస్తూ సమస్త శోధన నుంచి ప్రభా విడుదల పొందిన నిన్ను కనపరిచే భాగ్యం దయచేయండి. కుటుంబ సంపూర్ణ ఆరోగ్యం తండ్రి యొక్క ప్రభావ సంఘ బిడ్డలందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని కాపరిని బలపరిచి వాడుకొని మహిమ పొందమని మా ప్రభు యేసుక్రీస్తు దీవెన పెట్టి పెట్టుకుంటున్నాం. ఆమేన్. రేపటి దినాన దేవుని యొక్క వర్తమానం అందించడానికి బ్రదర్ స్టాన్లీ గారు రియాద్ ఫ్రమ్ రియాద్ వారు మన మధ్యకు వస్తున్నారు. దేవుని చిత్తమైతే వారే వర్షిప్ నడిపిస్తారని, వర్షిప్ వారే నడిపిస్తారు, వాక్యోపదేశం వారే చేస్తారు. దానికి అందరూ కూడా అటెండ్ అవ్వాలని ప్రభు పేట మనం చేయించిన ఈ యొక్క అంశం గురించి ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. పూరి ప్రాంతంలో ఎక్కువ శాతం జ్వరాలు ఏర్పడవుతున్నాయి. ఎక్కడ చూసినా జ్వరాలు ఉంటున్నాయి. దేవుని యొక్క ఆరోగ్యము క్షేమము ప్రతి వారి యొక్క కుటుంబాలు ఉండేలాగున ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. మన సంఘ సభ్యులు ఎన్పి ఫిలిప్ గారు అనగా సురేష్ తమ్ముడు సురేష్ యొక్క వివాహము వచ్చే మాసము 9వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది.
పోలీసు యొక్క పర్మిషన్ తో దాదాపు ఒక 50 మందితో ఆ పెళ్లి చేయడానికి కోసము పర్మిషన్ తీసుకోవడం జరిగిందండి. ఆ సురేష్ యొక్క వివాహ నిమిత్తం మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవడం కోరుచున్నా. ఈ దినాన్ని ఆదరించేంత వరకు దేవుని యొక్క ఆశీర్వాదాలు ఈ యొక్క జూమ్ మీటింగ్ అటెండ్ అయిన వారు అందరి మీద నిలిచడం మనం ప్రార్థించుకుందాం. ఎవరి కుటుంబాలు ఏ సమస్యలు ఉన్నాయో, ఏ కష్టాలు ఉన్నాయో తెలియదు కాబట్టి ప్రతి వారిని దేవుడు ఆస్వాదించి దీవించలాగున ప్రార్థించుకుందాం. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. మన మధ్యన రాజ్బాబు గారు ప్రార్థిస్తారు. తర్వాత పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం అని. అక్క అన్మ్యూట్ చేయనక్క. Loving Lord Jesus, we thank and praise thy wonderful name. Thank you, Jesus, for yet another day for us, O God. Lord, you are taking care of us away from the pandemic, and Lord, you have enabled all the families to gather together and to celebrate and to rejoice and to give thanks and praises unto thy matchless name. Today also, on this occasion of the wedding anniversary, Lord, we could all meet together and see each other, and Lord, wish them many more days of this wonderful anniversary, of God. Lord, we thank you for thou hast blessed them with wonderful gifts, of God, the gift children. Lord Jesus, you take care of them right from these early days. You are guiding them and making them your children, of God. Lord Jesus, you in whatever they do, while singing, while reading the scriptures, and also while studying, O God, you be with them, you bless them with wisdom, knowledge, and understanding, O God. Lord Jesus, we thank you for thank you, Lord, for helping them to guide their children in the best possible way. Yes, Lord, we have been hearing about the family, and Lord, the responsibilities which thou hast given us. And Lord, we stand by all that promises and the responsibilities of God. Lord Jesus, we want to be your children. And Lord, we want to be blessed by you, O God. Without you, there is no blessing in our families. Lord Jesus, we want you to be there amidst us. And Lord, help each and every family to grow for you, O God. Lord Jesus, you give the responsibility to all the parents, their children, and their families, O God. You take care, you protect, you guard, you shield them, Lord Jesus. You bless them with your heavenly unction, O God. Lord, you take care. Lord, if anyone is sick, O God, touch them and heal them in our families. Lord Jesus, whatever we want, to God, you provide us, O God. Whatever we, even in spite of the dangerous situations outside, you are enabling us to be able to live happily and joyfully, O God. That is a wonderful blessing for us, O God. Lord Jesus, we pray for all the families who have gathered here on this occasion. Lord Jesus, to join our family and to celebrate and to rejoice and to give thanks and praises. Only thing we have got to do is give thanks and praises unto the Lord and Savior of God. Lord, we thank you. Lord Jesus, we also thank you for Karuna, who has been breaking the word for us, O God. And Lord, let him be enriched with your blessings, O God. Whatever weaknesses he has, O God, you touch him and heal him. And also, Lord, in the days to come, whatever is required for him, O God, you provide that for him, O God. All glory and honor be unto thy name. Lord Jesus, we also right now pray for the wedding announcement to God of Suresh. Lord Jesus, we thank you for the permission. We thank you for all the family members. We thank you, Lord, for the bride and the bridegroom. Lord Jesus, you prepare them mentally, physically, and spiritually, O God. Lord Jesus, you have got to bless the families, and you have got to make the families unite to God and to the bride and the bridegroom into one body in Jesus Christ. Lord Jesus, whatever they do, help them to be able to glorify and magnify your matchless name. Lord Jesus, help them to live for you and help them to be able to enjoy the fruits of salvation and the fruits of joy and happiness from our Lord and Savior Jesus Christ. Lord Jesus, once again, we pray for each and every individual, of God. Lord Jesus, bless them abundantly. You take care of all their needs and wants, of God. We thank you, Lord, for this wonderful system of gathering together as families and to rejoice and give thanks and praises every moment in our lives. Once again, we thank you
for this time. Thank you for being with us. Thank you for listening to this prayer. For we ask everything in the sweet name of Lord and Savior Jesus Christ. Amen. రాజ్ కుమార్ గారి నిమిత్తము, రోజ్మే నిమిత్తము, పీటర్ గారు కూడా బ్లెస్ చేయవలసిన కోరుచున్నాం. ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ కలిగినటువంటి మా పరలోక తండ్రి, మీ పాదములకు స్తోత్రములు కలుగును గాక. ఈ సమయానికై మీ పాదములకు స్తుతులు, మీరు ఇచ్చిన వాక్య భాగాలకే వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ఈ మ్యారేజ్ యానివర్సరీ శుభ సందర్భాన మీ దాసుని ద్వారా మాకు అనుగ్రహించినటువంటి మంచి వాక్యానికే వందనాలు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా, మరోసారి రాజకుమార్ గారు, అదేవిధంగా చిన్ని, వారి జీవితాలలో మీరు చేసినటువంటి ప్రతి మీరు ఉపకారములకే మరోసారి వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం యేసయ్యా. మీ దాసుల ద్వారా మాకు అనుగ్రహించినటువంటి మంచి వాక్యానికి వందనాలు. మరి ముఖ్యంగా వివాహ దినాన్ని జరుపుకుంటున్నటువంటి చిన్నికి, అదేవిధంగా రాజకుమార్ గారికి మంచి వాక్యాన్ని మీరు దయచేసినందుకు వందనాలు. వారి జీవిత యాత్రలో ఇంతవరకు మీరు తోడుగా ఉన్నారు. నేను నీకు తోడుగా ఉన్నానన్నారు, భయపడాకన్నారు, నేను నిన్ను రక్షిస్తానన్నారు. మరి అదేవిధంగా పరస్పర అవగాహనతో ఒకరికొకరు ప్రేమించుకుంటూ గౌరవించుకుంటూ ముందుకు సాగాలన్నారు. అటువంటి కుటుంబాలే మరి బలమైనటువంటి పునాదులు కలిగినటువంటి కుటుంబాలుగా ఉంటూ సంఘాలు కట్టబడుతూ సమాజములో యేసు క్రీస్తుల వారిని బయలుపరుస్తూ మా ప్రభువ మీ మహిమ కొరకు జీవించడానికి మరోసారి కృప చూపినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మీ పాదములకు స్తోత్రములు కలుగును గాక. మా నాయన, మరోసారి గత సంవత్సరం అంతా కూడా వారి ఇరువురిని ప్రేమించారు, కుటుంబ రీతిగా అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా మీరు అనుగ్రహించారు. మీ పాదములకు స్తోత్రములు కలుగును గాక. పరమ తండ్రి, అదేవిధంగా మా పరమ రేపు వాక్యాన్ని ఇవ్వనై ఉన్నటువంటి మీ దాసుని కూడా బలపరచండి. రియాదు నుండి వారు వాక్యాన్ని ఇవ్వనై ఉంటున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కూడా వారు సంచాలనం చేయనై ఉంటున్నారు. ఈ విషయంలో కూడా మీరు కృప చూపండి. ఎలాంటి తొందరలు అభ్యంతరాలు కలగకుండా ఉండడానికి సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాం. చేసినటువంటి మేలులు ఉపకారులకు వందనాలు. ఈ వైవాహిక సాంవత్సరిక శుభాలతో చిన్నిని, అదేవిధంగా రాజకుమారులు గారిని దీవించవలసిందిగా మరోసారి విజ్ఞాపనం చేసుకుంటూ, ఆన్లైన్ లో ఎన్ని కుటుంబాలు అయితే మరి చేరాయో వారిని అందరినీ దీవించండి, వారి సమస్యలను పరిష్కరించవలసిందిగా విజ్ఞాపనం చేసుకుంటున్నాం. సురేష్ వివాహ నిమిత్తమే ప్రార్థించుకుంటున్నాం. ప్రభువా, మరి ఈ కరోనా తెగులు సమయం ఆ వివాహము ఘనంగా మీ నామ మహిమార్థమై, అదేవిధంగా ఆ వివాహం జరుపుకుంటున్నటువంటి వధూవరులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండలాగున సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాం. ఈ సందర్భంలో పెంటకోట అంతా కూడా జ్వరాలతో అనారోగ్యాలతో ఉన్నట్లు మరి పాస్టర్ గారి ద్వారా వింటున్నాం. ప్రభువా, మీ రక్త ప్రోక్షణతో మరోసారి కుటుంబాలను అన్నింటినీ భద్రపరచవలసిన వేడుకుంటున్నాం. ఈ సమయంలో మరి ముఖ్యంగా మా పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. చాలా అనారోగ్యంతో ఉంటున్నారు. అయినప్పటికీ మీ వాక్యోపదేశాన్ని చేశారు. అదేవిధంగా మీరు బలంగా వాడుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. శరీరంలో ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనతను తొలగించండి. మీ శక్తిని ఇవ్వండి, సామర్థ్యాన్ని ఇవ్వండి. ప్రభువా, మరొకసారి మీ రాజ్య వ్యాప్తి కొరకు తనను సాధనంగా పనిముట్టుగా వాడుకోవాల్సిందిగా విజ్ఞాపన చేసుకుంటున్నాం. ఆయన అక్కడ అవసరతలు తీర్చండి. కుటుంబంలో మీరున్నారు. అదేవిధంగా వారిని ఇంకనూ బలపరిచి లోతైనటువంటి మర్మాలను సంఘాలకు బయలుపరిచేవారుగా ఉండడానికి మీరు కృప చూపండి. ఈ ఆన్లైన్ ద్వారా ఎంతమంది అయితే సేవకులను మీరు వాడుకుంటున్నారో వారి ద్వారా తండ్రి సంఘం బలపరచబడి మరి వరుడైనటువంటి యేసు ప్రభువు వారిని ఎదుర్కొనేటువంటి మంచి సంఘముగా ఆయత్తపడడానికి సహాయం చేయండి. మరోసారి తండ్రి, ఈ శుభ సందర్భంలో వైవాహిక సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి చిన్నికి, రాజు బ్రదర్ కు మరి ఆశీర్వాదకరంగా ఉండులాగున సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ, మా పాస్టర్ గారికి కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయవలసిందిగా విజ్ఞాపన చేసుకుంటూ, గంటకోట పరిస్థితులను చక్కదిద్దవలసిందిగా మరోసారి వేడుకుంటూ, ఆన్లైన్ లో చేరిన ప్రతి ఒక్కరిని అనుగ్రహించవలసిందిగా, వారి అక్కరల అవసరతలు తీర్చవలసిందిగా వేడుకుంటూ,
స్తుతిస్తూ గణపరుస్తూ మా ప్రార్థన యేసు నామమున మీకే సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్త పరలోకం నెరవేర్చినట్లు పొందేను గాక. కావాల్సిన మా ఇట్లా మా పవిత్రమైన దేవుని ప్రేమయు, కుమారుని రక్షకుని విమోచకుని యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్యమైన సహవాసము కూడి వచ్చిన ఆన్లైన్లో కూడి వచ్చిన ప్రతి వారికి, వారి వారి కుటుంబాలు, వారి వారి బిడ్డలకును, అదే రీతిగా ఈ దినాన్ని వివాహం దినం పాటిస్తున్న రాజకుమారి గారి కుటుంబానికి, వారి బిడ్డలకును సదాకాలం తోడుగా ఉండి ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. సెలవు తీసుకోవాలనుకున్న వాళ్ళు సెలవు తీసుకోవచ్చు. ఎవరైతే సెలవు తీసుకోవాలని ఆశపడుతున్నారో వాళ్ళు సెలవు తీసుకోవచ్చు.